యూట్యూబ్ లో వచ్చే రీల్స్ చూసి ఒక కంక్లూజన్ కి వచ్చేసారు. స్వీట్స్ కానీ లైఫ్ లో టచ్ చేసామా ఇక షుగర్ వచ్చేసింది. అండ్ అదే టైంలో షుగర్ రాకముందు బ్రౌన్ రైస్ తింటే ఇక లైఫ్ లో షుగర్ రాదు. ఆర్ ఇంకేది ఆరోగ్యమైన ఈ ఆయుర్వేదం వీడియోస్ అవి ఇవి చూసి ఇక మా జోలికి షుగర్ రాకుండా ఉండాలంటే ఆరోగ్యంగా ఉంటే సరిపోతుంది అనేసి అనుకుంటున్నారు సార్. సో బ్రౌన్ రైస్ తింటే మంచిదా? స్వీట్స్ షుగర్ ఉన్న వాళ్ళు తినచ్చా తినకూడదా? స్వీట్లు తింటే షుగర్ వస్తుంది అంటే షుగర్ వచ్చిన వాళ్ళని ఎక్కువ స్వీట్స్ తినొద్దు అంటాం. బ్రౌన్ రైస్ తింటే రాదంటే పేరెంట్స్ ఇద్దరికి షుగర్ ఉందనుకో, ఇది బ్రౌన్ రైస్ తిన్నా కానీ అసలు ఏం తినకపోయినా మొత్తానికి వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఎంత పర్సెంటేజ్ ఉంటుంది సార్ వచ్చే ఛాన్సెస్? మదర్కి లేకపోతే ఫాదర్కి కానీ వాళ్ళిద్దరిలో ఒక్కళ్ళకి షుగర్ ఉందనుకో 30 to 50% ఛాన్స్ నెక్స్ట్ పిల్లలకి వచ్చే ఛాన్స్ వచ్చేస్తుంది. ఓకే, 50% ఛాన్స్. బ్రౌన్ రైసే వాళ్ళు తింటున్నారు అనుకోండి ఫస్ట్ డే నుంచే జాగ్రత్త పడుతూ. ఇది డయాబెటీస్ అంటే నాట్ ఓన్లీ అబౌట్ ఈటింగ్. ఓకే, ఈటింగే అనుకుంటారు కానీ ఇది బ్యాక్గ్రౌండ్ జెనెటిక్ అని చెప్పాను. పేరెంట్స్కి ఉంటే ఎన్విరాన్మెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, వీళ్ళ స్ట్రెస్ ఇట్లాంటివి ఉంటాయి, వీళ్ళు వాడే మెడికేషన్ ఉంటుంది. సో మల్టీ ఫ్యాక్టోరియల్ రకరకాల మీరు అన్ని జాగ్రత్తలు తీసుకుంటే మామూలుగా 50 years తర్వాత వచ్చేది కొంచెం డిలే అవుతుంది, లేకపోతే 20 yearsకే వచ్చేది.